మా చెట్లు లవ్లీ టెర్రస్ గార్డెన్లో చిన్న స్లాబ్ మీద ఉన్న చెట్లన్నీ ఒకటే దగ్గరికి పైన స్లాబ్ మీద మార్చినామండి. ఎందుకంటే అక్కడ ప్లేస్ సరిపోతలేదు, వాటికి చెట్లు పెద్దగా అయిపోయినాయి. అందుకని ఇక్కడికి మార్చేసినాము. ఈ విధంగా ఉన్నాయండి చెట్లు. ఈ విధంగానే ఈరోజే షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఈ విధంగా ఉన్నాయి చెట్లు. ఇక్కడ లిల్లీస్, ఉసిరి, నిమ్మ, లిల్లీస్, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్, డాబరామ్లా కాదు, బార్బడస్ చెర్రీ, ఇది టర్కీ అంజీరు, నారింజ, ఇక్కడ నిమ్మ, సపోటా, ఇక్కడ మామిడి, ఇలాచి చెట్టు, ఇక్కడ కూడా అక్కడ అంజీర్ చెట్టు, ఇక్కడ సపోటా చెట్టు, ఇక్కడ యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్ అంతా కట్ చేసిన పండ్లు అయిపోగానే. ఇదేమో పీచ్ చెట్టు అండి. ఇది మరి ఇంతవరకు అయితే కాయలేదు. పీచ్ చూడాలా. ఇది ఒకటి స్టార్ ఫ్రూట్, ఇదొకటి. ఇక్కడ అన్ని చిన్న చిన్న తోటలు అండి. ఇక్కడ చిన్న వంకాయ చెట్టు, అక్కడ షో చెట్టు రెండు, తులసి, మల్లె చెట్లు, కాగడం, విరచాచి మల్లె, ఏమో దొడ్డు మల్లె, ఇవన్నీ. ఇక్కడ షో చెట్టు, ఇక్కడ వంకాయ చెట్టు, రోజెస్, మల్లె, మిర్చి, జామ, ఇక్కడ ముల్లంగి చెట్టు ఒకటి ఉంది తొట్టిలా. తర్వాత వాటర్ యాపిల్, దొండ, చిన్న చిన్న సంతరా చెట్టు ఆల్రెడీ ఇక్కడ ఇదివరకే ఉండేయండి. అలోవీరా, మిర్చి, దానిమ్మ, ఇది పాల్సన్ చెట్టు అండి. పాల్సన్ ఫ్రూట్ అన్నీ కట్ చేసిన, పెద్ద ఉండే, ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడేమో లక్ష్మణ్ ఫల్, ఇదేమో ఇన్సులిన్. ఇక్కడ కూడా సీతాఫల్ ఉందండి. ఇక్కడ రామఫల్ ఉంది, ఒకటి రామఫల్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక దగ్గర ఇవన్నీ. ఇక్కడ జామ చెట్టు ఉంది, సీతాఫలం, ఇక్కడ 4 సీతాఫలం. ఇది రెడ్ సీతాఫలం అండి. ఏమో కాయలు అయితే 2 ఉన్నాయి, చూడాలి పళ్ళు అవుతాయా. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక చిన్నది కాయ ఉంది, చూడాల. ఇందులోనే హనుమాన్ ఫల్ కూడా ఉంది. ఇదేమో తమలపాకు, ఇదేమో
బొంతపళ్ళ చెట్టు, ఇక్కడ ఒక మిర్చి, ఇందులో కూడా ఒక సీతాఫల, తర్వాత శామగడ్డ వచ్చింది ఇందులోనే, బచ్చలి తీగ, పసుపు, తర్వాత ఇది కూడా జీడి మామిడి అని ఇచ్చిండ్రండి. పూత వస్తుంది కానీ లాస్ట్ ఇయర్ కూడా మరి కాయనైతే కాయలేదండి. మరి ఇది కాస్తుందా కాయదా తెలియదు. పూత మాత్రం వస్తుంది, కాయ నిలబడతలేదు. మరి చూడాలి ఎట్లుంటుందా అని. ఏందో మరి ఇట్లుంది కాయనా, ఇంతవరకు అయితే కాయ కాలేదు, చూడాలి. ఇదేమో ఆల్ స్పైస్, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలండి. పసుపు ఉంది, టమాటా, అటు దొండకాయ, బిర్యానీ ఆకు, ఇవన్నీ చిన్న చిన్న తోటలు ఉన్నాయండి. ఇది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు, కిందికి ఇటు సైడు తీగ బారిందండి. ఇటు ప్యాషన్ ఫ్రూట్, ఇన్సులిన్ మొక్క ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ చిన్న చిన్న తోటలు. ఇక్కడ మిరియాల చెట్టు, ఇదివరకైతే కాయలేదు, చూడాలా. ఈ విధంగా ఉందండి. చాలా విశాలంగా మంచిగా ఉన్నాయి. ఇవి గాలి పీల్చుకుంటూ హాయిగా. అక్కడ చిన్న ప్లేస్ ఉండే అస్సలు ఇరుకుగా వీటికి చాలా ఇబ్బందిగా ఉండండి. కరివేపాకు ఇక్కడ ఒకటి ఉంది, కింద కూడా బాల్కనీలో ఒకటి పెట్టుకున్నానండి కరివేపాకు. ఈ విధంగా మంచిగా చాలా విశాలమైన ప్లేస్లో వీటికి మంచి గాలి ఆడుతూ చక్కగా ఉన్నాయండి చెట్లు. అక్కడ ఇరుకు ఉండే చాలా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు విశాలంగా ఉంది కనుక ఒకటే దగ్గర ఉండడం, నీళ్ళు పోయడం కానీ, ఎరువు వేయడం, తర్వాత నీళ్ళు పట్టడం కానీ చాలా ఈజీ అండి ఇప్పుడు. మా వదినమ్మ ప్లాన్ ఇచ్చింది. ఈ ప్లాన్ శీల వదినమ్మకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మంచి గార్డెన్ తనే పంపించింది, పని వాళ్ళని కూడా, లేబర్ను. థ్యాంక్ యూ వదినమ్మ. ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.